ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే మనుజునికి ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అంటే సత్య వస్తువును గురించినటువంటి తత్వజ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు అతనికి విషయ సంబంధమైనటువంటి కోరికలు అన్నీ కూడా తప్పకుండా నశించిపోతాయి. అంటే ప్రకాశము అంధకారాలు అనేటువంటివి ఒకే చోట ఒకచోట స్థితి సంభవింపనట్లుగానే, అంటే వెలుతురు కానీ చీకటి కానీ పగలు కానీ రాత్రి కానీ ఈ విధంగా అంటే వెలుగు చీకట్లు ఒకచోట స్థితిని సంభవింపనట్లుగానే వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగుండదు, పగలు ఉంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. కాబట్టి అలా ఒకచోట స్థితి ఉత్పన్నం కానట్లుగానే ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది భోగాల మీద ఉన్నటువంటి కోరిక రెండూ కూడా ఒక్కచోట ఉంటాయా? ఆత్మజ్ఞానం ఉన్న చోట భోగేచ్ఛ ఉండదు, భోగేచ్ఛ ఉన్న చోట ఆత్మజ్ఞానము ఉండదు. కాబట్టి కోరికలు అంటే ఏ విషయ సంబంధమైనటువంటి భోగాల గురించిన కోరికలు ఏవైతే ఉంటాయో విషయ భోగేచ్ఛలు అవి మిగుల అంటే అధికంగా సన్నగిల్లిపోవడం, అవన్నీ కూడా అలా తగ్గిపోవడం సన్నగిల్లిపోవడం అనేటువంటిది సర్వ ప్రాణులకి కూడా సమస్త ప్రాణులకి సంతోషాన్నే కలగజేస్తూ ఉంటుంది. ఆత్మానుభవాన్ని కలిగి ఉండడం, ఆత్మానుభవము చేత సంతృప్తులై ఉండడం, ఇదే కదా జ్ఞానం ఉన్నదానికి కలిగినటువంటి గురుతు. అయితే ఎప్పుడైతే ఈ దృశ్య పదార్థాలు రసహీనాలుగా వాటిపై ఎటువంటి ఆసక్తి లేకుండా అవి సారసహీనాలుగా తోచి ఒక్కటైనా సరే రుచించకుండా ఉన్నదనుకో అప్పుడు వాని యందు కోరిక అనేటువంటిది పుట్టదు. ఇంకా అప్పుడే మోక్షము అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఎవడైతే బోధ చేత అంటే ఆత్మజ్ఞానము చేత నశించినటువంటి ద్వైతము కలిగినటువంటి వాడు, ఏ యొక్క భిన్నత్వము ద్వైతము రెండు అనబడేటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటిది ఉంటుందో ఆ అనుభవాల గురించినటువంటిది అంతా కూడా ఆత్మజ్ఞానము చేత నశించిపోయినదనుకో అప్పుడు ఇంకా వానికి ద్వైతమని కానీ అద్వైతమని కానీ ఏమీ ఉండవు, మొత్తము నశించిపోగా శాంత రూపంలో స్థితిని కలిగి ఉంటాడు. అలా శాంతియుతంగా ఎవడు స్థితిని పొంది ఉన్నాడో వానికి ఇచ్చ అంటే ఇష్టమని అయిష్టమనేటువంటి సమస్త పదార్థాలు కూడా అన్ని బ్రహ్మరూపములుగానే అవుతాయి, అలాగే చూస్తాడు అని చెబుతూ, అంతేకాదు ఆత్మజ్ఞానము చేత ద్వైతమని అద్వైతమని అంటే ఒకటని రెండు అని ఇటువంటి సంఖ్యను వదిలేసినటువంటి వాడు, నిర్మలుడైనటువంటి వాడు, వ్యాకులత్వము ఏ క్షోభ చెందనటువంటి వాడు, ప్రశాంతముగా ప్రసన్నముగా ఉండేటువంటి వాడు, ఆత్మయందు స్థితిని కలిగి ఉన్నవాడు అగు జ్ఞాని అయితే ఈ ప్రపంచంలో మరి అతను అటువంటి జ్ఞాని ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలను మరి వ్యవహారాలను చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అలా చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కూడా ఏ ప్రయోజనము లేదు కదా. ఇంకా కూడా సమస్త భూతముల యందు సమస్త జీవకోటి యందు కూడా ఆయన ప్రయోజన నిమిత్తము అంటే ఎవరినైనా దేనినైనా అడగడానికి ఎవరినైనా సరే ఆశ్రయించడం అనేటువంటిది అటువంటి ప్రయోజనం ఆయనకు అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన ప్రయోజన నిమిత్తం బ్రహ్మతత్వాన్ని ఆశ్రయించాడు. ఇంకా కూడా సమస్త భూతముల యందు కూడా అతనికి ప్రయోజన నిమిత్తం ఆశ్రయించవలసినటువంటి పదార్థం ఇంకేదైనా మిగిలి ఉన్నదా?
అంటే లేదు అనే చెబుతూ, ఎవడైతే బోధ చేత జ్ఞానము చేత దృశ్యము అనేది శమించినటువంటి వాడు నిర్మలుడే అవుతాడు. ఎటువంటి క్షోభను చెందకుండా, ఏ యొక్క అంతర్బహిర్వ్యాపకంగా ఎటువంటి వ్యాకులత్వము కూడా లేనివాడయ్యే ఉంటాడు. మరి లోపల బయట బాహ్యమునందు భావమునందు కూడా శాంతుడై ఉంటాడు. అటువంటి శాంతుడు ఆత్మయందు స్థితి కలిగిన వాడే అయి ఉంటాడు కదా. అలా ఉన్నప్పుడు అతనికి ఈ ప్రపంచంలో ఏదైనా సరే చేయడం చే కానీ చేయకపోవడం చే కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. ఇంకా కూడా సమస్త భూతాలయందు కూడా అలా సమస్త భూతముల యందు కూడా అతనికి తన యొక్క ప్రయోజన నిమిత్తము ఆశ్రయించవలసినటువంటి పదార్థం ఏదైనా ఉన్నదా అంటే లేదు కదా అనే చెబుతూ, అటువంటి జ్ఞానికి కోరిక చే కానీ కోరిక లేకపోవడం చే కానీ, సత్తు చేత కానీ అసత్తు చేత కానీ, ఆత్మచేత కానీ మరి ఇంకా దేని చేతనైనా సరే వాడు జీవించి ఉండడం చే కానీ, వాడు శరీరం వదిలిపెట్టడం చే కానీ ఎప్పుడునూ ఏ ప్రయోజనము కూడా లేనే లేదు. అంటే అటువంటి నిర్వాణ రూపుడు, ఆయన నిర్వాణ రూపుడే అయి ఉన్నాడు. ఆ ప్రబుద్ధుడైనటువంటి అటువంటి జ్ఞానికి కోరిక అనేటువంటిది ఎప్పటికీ పుట్టదు. ఒకవేళ ఎప్పుడైనా సరే ఉదయించినట్లుగా అనిపించినా అది నిత్యమైనటువంటి బ్రహ్మం యొక్క రూపమే అయి ఉంటుంది. నా దుఃఖమస్తి నా సుఖం శాంతం శివమజం జగత్ ఇతి యోంతః శిలే వాస్తే తం ప్రబుద్ధం విదుర్బుధాః. సుఖము కానీ దుఃఖము కానీ లేనే లేదు. అంటే సుఖము లేదు దుఃఖము లేదు. ఈ జగత్తంతా వానికి ఎలా ఉన్నది? శాంతమై ఉన్నది, శివస్వరూపమై ఉన్నది. సర్వము కూడా బ్రహ్మముతో నిండిపోయి బ్రహ్మమయమై ఉన్నది అని ఈ విధంగా నిశ్చయించి, ఎవడైతే అంతఃకరణమునందు శిలలాగానే నిశ్చలంగా ఉంటాడో, ఎటువంటి చలనము లేకుండా మానసికములో ఉంటాడో అతనినే కదా పండితులు ప్రబుద్ధుడు అంటే ఆత్మజ్ఞాని అని చెబుతూ ఉంటారు. అని చెబుతూ, ఎలాగంటే వాస్తవానికి వానికి ఏ సుఖం కానీ దుఃఖం కానీ లేనే లేదు. ఈ జగత్తంతా కూడా వానికి ఎలా ఉన్నది? శాంతమై ఉన్నది, శివమై ఉన్నది, ఆత్మమయమై ఉన్నది. ఆత్మతో నిండిపోయి సర్వము కూడా ఆత్మస్వరూపంగానే ఉన్నది అనేటువంటి నిశ్చయం ఎవరికైతే అంతఃకరణమునందు కలిగినటువంటి వాడు ఉంటాడో వాడు శిలలాగానే నిశ్చల ఎటువంటి చలనము లేక మానసేంద్రియాలు పనిచేయక నిర్వికారముగా ఏ మార్పులకు లోనుగాకుండా ఉంటాడో అటువంటి వానినే పండితులంతా కూడా ఏమంటారు? జ్ఞాని అని చెప్తారు. అని చెబుతూ, దుఃఖం సుఖం భావనయ కుర్వన్ విషమివావృతం మివామృతం ఇది నిశ్చిత్య ధీరాత్మ ప్రబుద్ధ ఇది కథ్యతే. ఈలాగా ఆత్మతత్వాన్ని నిశ్చయించుకొని ఎవడైతే విషము అమృతముగా చేసినట్లుగానే దుఃఖాన్ని కూడా నిరతిశయమైనటువంటి ఆనంద ఆత్మభావన చేతనే సుఖంతో నిండిపోయినట్లుగా చేస్తూ ధీర చిత్తుడై ఉంటాడో అతడే కదా ప్రబుద్ధుడు అని చెప్పబడతాడు అని చెబుతూ, ఈ ప్రకారంగా సర్వము కూడా అంతఃకరణమున ఎటువంటి ఇచ్చలు లేనటువంటి వాడై ఏ మార్పుకు లోనుగాకుండా ఉండేటువంటి వాడినే జ్ఞాని అని పండితులు చెప్తారు. అయితే ఈ ప్రకారంగానే ఎవరైతే ఈ ఆత్మతత్వాన్ని బాగుగా నిశ్చయించుకొని అటువంటి నిరతిశయానందాత్మ భావన చేత విషరూప దుఃఖాన్ని కూడా, దుఃఖం అనేటువంటిది విషముతో సమానం, అటువంటి దానిని కూడా అమృత రూపంలో ఉన్నటువంటి సుఖంలాగానే భావిస్తూ అలాగా సుఖంలాగానే తయారు చేసుకుంటూ ధీర చిత్తుడై ఉంటాడో అటువంటి వాడు ప్రబుద్ధుడు అని చెప్పబడతాడు. దుఃఖాన్ని కూడా సుఖంగానే భావించి అనుభవించేటువంటి వాడు ధీరచిత్తుడు. అటువంటి వాడు మాత్రమే ప్రబుద్ధుడు అంటే జ్ఞాని అని చెప్పబడతాడు అని చెబుతూ, అటువంటి జ్ఞానస్థితి యందు చిదాకాశ రూపమై శాంతమై మంగళమయమై
దృశ్యము అనేటువంటిది నశించినది ఏ సద్వస్తువే అయి ఉన్నటువంటి బ్రహ్మమునందు చిదాకాశ రూపమై శాంతమై శివమై దృశ్యశూన్యమై సద్వస్తువై ఉన్నటువంటి జగత్తు కూడా స్థితి కలిగి ఉన్నట్లుగా అనుభూతమవుతూ ఉంటుంది. ఇదే కదా జ్ఞానం యొక్క పరాకాష్ఠ. అసలు ఆత్మ అంటే జ్ఞానస్థితి యందు జ్ఞానం ఎలా ఉంటుంది? బ్రహ్మము ఎలా ఉంటుంది? చిదాకాశ రూపమై ఉంటుంది, శాంతమై ఉంటుంది, శివమయమై ఉంటుంది, దృశ్యము లేనిదే అయి ఉంటుంది. అయితే అదేమిటి? సద్వస్తువైనటువంటి బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు మరి చిదాకాశ రూపమై శాంతమై శివమై దృశ్యము లేనటువంటిది ఏ సద్వస్తువే అయినటువంటి ఈ జగత్తు అంటే ఈ జగత్తు కూడా బ్రహ్మమునందు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ జగత్తు బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్నట్లుగా అనుభూతమవుతూ ఉన్నది. ఇదే కదా జ్ఞానం యొక్క చివరి స్థితి, జ్ఞానం యొక్క పరాకాష్ఠ. ఈ విధంగా జగత్తు బ్రహ్మముతో నిండిపోయి స్థితి కలిగి ఉండగా విషయాలన్నీ కూడా వదిలివేయబడతాయి. చిదాకాశ రూపమై సర్వము వ్యాపించి ఉన్నటువంటిది సర్వనందు కూడా సౌమ్యమై సునిశితమై సమస్థితిలో ఉండి శాంతమై అంతర్బహిర్వ్యాపకంగా కూడా ప్రసన్నమై కళ్యాణకారకమైనటువంటి ఆ బ్రహ్మమునందు అహంకారము మొదలైనటువంటి భ్రమంతా కూడా నశించిపోయినది అవుతూ ఉన్నది కదా. అంటే మనోరాజ్య నగరాన్ని పోలినటువంటి మానసికంగా ఊహించినటువంటి నగరాన్ని పోలిన స్థావరమాలు కానీ జంగమాలు కానీ ఏ యొక్క కదిలేటువంటివి కదలనటువంటి వాటితో కూడిన ఈ జగత్తు ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఇదంతా కూడా దేనిది? మానసిక సంకల్పం. అది అంతా కూడా శాంతమైనటువంటి చిదాకాశమే అయి ఉన్నది. అంటే ఇతర పురుషుని వేరే పురుషుని యొక్క మనోరాజ్యము చేత కల్పించబడినటువంటి నగర మధ్యమున నీ యొక్క గమనాగమనాలు స్థిరంగా ఎలాగా సిద్ధిస్తాయో అలాగే ఈ జగద్రూపమైనటువంటి భ్రమయందు కూడా తత్వజ్ఞుని గమనాగమనాలు సిద్ధిస్తూ ఉన్నవి. ఎలాగా అంటే వేరే వారి ద్వారా కల్పించబడినటువంటిది. వారి కల్పనలో ఒక నగరం కల్పించుకున్నాడు, ఊహించుకున్నాడు. ఆ నగరం మధ్యలో నా యొక్క రాకపోకలను అంటే ఆ యొక్క రాకపోకలను స్థిరంగా అనేటువంటిది సిద్ధిస్తుంది. ఎందుకు? నేను కల్పించినటువంటి మానసిక రాజ్యంలో ఆ రాజ్యంలో వేరే వాళ్ళ యొక్క రాకపోకలు అనేవి కూడా నేను సృష్టిస్తాను. అలాగనే ఈ జగత్తు అనబడే రూపమైనటువంటి ఈ భ్రమయందు అంటే జగత్తు అంటే భ్రమ అనే కదా చెప్పడం, లేకనే ఉన్నట్లుగా కనబడుతూ లేకుండా పోతుంది. అంటే ఆభాస మాత్రమైనటువంటిది. అది అసలు జగత్తుగా చూడకపోతే సర్వేక సమస్తము కూడా పరబ్రహ్మమే అయి ఉన్నది. అయితే అటువంటి ఈ జగద్రూపమైనటువంటి ఈ జగత్తు రూపంలో కనబడుతుంది అంటే అది భ్రమే. భ్రమ ద్వారా మాత్రమే జగత్తు కనపడుతుంది. ఆ విధంగా ఈ జగత్తు రూపమైనటువంటి భ్రమయందు తత్వజ్ఞుని యొక్క గమనాగమనాలు అంటే శాశ్వత సత్య వస్తువును అంటి ఉన్నటువంటి వాని యొక్క రాకపోకలు సిద్ధిస్తూ ఉన్నవి. అంటే దప్పికగొనిన వాని యొక్క నేత్రము నీరు లేనటువంటి సమ్ముఖ ప్రదేశమున అంటే మృగతృష్ణ జలతరంగ రూపమున విజృంభించినట్లుగానే ఏ విధంగా అంటే బాగా దాహం వేస్తుంది, మనం నీటి కోసం వెతికితే అప్పుడు నీరు లేనటువంటిది మనకి ఎదురుగా ఒకటి కనపడుతుంది. అదేంటి? మృగతృష్ణ జలతరంగం అంటే ఎండమావి చేత ఏర్పడేటువంటి నీరు లాంటి అలలు, కానీ నీరు ఉండదు. అలాగా మృగతృష్ణ రూపంలోనే విజృంభిస్తూ ఉన్నట్లు. ఆ విధంగా అంటే మనకేనా అంటే మృగాలకు కూడా లేళ్ళు
దుప్పులు, జింకలు, హరిణాలు అనేటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా వాటి యొక్క దాహం తీర్చుకోవడం కోసం సూర్యకిరణాల యొక్క ఎండవేడిమి చేత వేడెక్కిన కిరణాలు నేలపై సోకినప్పుడు ఆ యొక్క వాయువు యొక్క చలనము చేత అవి నీరెండ ఛాయలుగా ఏర్పడి అలలుగా కదులుతూ ఉన్నట్లుగా, నీరే అలలుగా కదులుతూ ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడ నీరు లేదు, అలలు లేవు, కానీ కనబడటం నీరులాగానే నీరు అలలుగా అటు ఇటు కదులుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. దాని యొక్క అంటే దప్పిక కొనినటువంటి వాని యొక్క కన్ను చుట్టూ వెతికి ఎండమావుల నీటి మీద దృష్టిని సారించినట్లుగానే అంటే సముద్రము, పృథివీ, నది, పర్వతము మొదలైనటువంటి శోభవకింత కూడా లేనటువంటి ఆత్మయందు అక్కడ ఏంటి అంటే నీరు లేకపోయినా నీరు ఎలా కనబడుతూ ఉన్నదో అలాగనే ఇక్కడ సముద్రాలు కానీ, మరి పంచభూతాలు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ వీటి యొక్క శోభ అసలు అవి ఉన్నవని లేనివని అనేటువంటి ఒకంత విషయం కూడా లేనటువంటి, అవేవి కూడా లేనటువంటి ఆత్మయందు ద్రష్ట యొక్క అంతఃకరణము. ఏ ఆత్మను ధరించినటువంటి వాడు ద్రష్టగా ఉన్నాడో, ఏ ద్రష్ట అయితే ఏ దేహ ధారణ చేసినటువంటి ద్రష్ట అంటే ఏ దృష్టిని సారించేటువంటి వాడు ద్రష్ట ఉన్నాడో ఆ ద్రష్ట యొక్క అంతఃకరణము ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ తత్సముద్రాల రూపంలోనే విజృంభిస్తూ ఉంటుంది. ఆ అంతఃకరణము ఆ మానసిక ప్రక్రియ వలనే ఆ బుద్ధి ఇది సముద్రము, ఇది పృథివీ, ఇది పర్వతము, ఇది నదులు అని వాటి యొక్క రూపంలో విజృంభించబట్టి అవన్నీ అలా కనబడుతూ ఉన్నవి. అంతఃకరణాలే పని చేయకపోతే ఆత్మయందు ఇవేవి లేనివే. ఇదంతా కూడా దేని యొక్క విజృంభణ? ద్రష్ట యొక్క మానసిక విజృంభణ అని చెబుతూ, ఎలాగంటే స్వప్న నగరములాగానే, కలలో కనిపించినటువంటి నగరంలాగానే ఉన్నదా? సత్యమా? లేదు. ఎప్పుడు? కలలో సత్యమే. కల నుండి బయటకు వచ్చినాక మెలకులోకి వచ్చాక సత్యమా? లేదు. అలాగే బాలుని బేతాళము వలెను అంటే పసివాడు కల్పించుకున్నటువంటి పిశాచము, బేతాళము, దెయ్యము ఏదో కల్పించుకొని భయపడతాడు. వాడు దగ్గరికి ఎవరైనా పెద్దవాళ్ళు రావడము, వాడు ఆ ఊహ నుండి బయటకు రావడము చేస్తే ఇంకప్పుడు వానికి ఆ బేతాళం గురించినటువంటి భయం ఉంటుందా? ఉండదు. అలాగే ఈ జగత్తునందు కూడా అసత్యత్వము తప్ప మరేమీ లేదు. అంటే అంతా లేకనే కనబడేటువంటివి మిథ్యాతత్వమే, అబద్ధముతో ఉన్నటువంటి, లేకపోయినా ఉన్నట్లుగా ఊనుకొని మనం ఏ విధంగా ఎండమాములలో నీళ్లు లేకపోయినా ప్రత్యక్షంగా మనం నీటిని గాంచినట్లుగానే ఆ నీటితో మనం దాహాన్ని తీర్చుకోగలమా? లేదు. అలాగే ఈ యొక్క జగత్తునందు మనం ఏమైనా సరే శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాంతిని పొందగలమా? లేదు అని చెబుతూ, సత్యమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే అసత్యములైనటువంటి నేనని, జగత్తని మొదలైనటువంటి రూపంలో కనబడేటువంటిది ఏంటి అంటే సత్యమైనటువంటి బ్రహ్మమే. అందుకే మనం ఏమని చెప్తాం? బ్రహ్మము అన్నప్పుడు అద్వితీయమైనది, దానికి సమానమైనటువంటిది మరొకటి లేదు. అందుకే ద్వితీయం నాస్తి. అది మరి నా రూపంలో, జగత్ రూపంలో, నేను నాది అనేటువంటి రూపంలో ఏం కనపడుతుంది అంటే సత్యమైనటువంటి బ్రహ్మమే అసత్యములైనటువంటి అహంత్వ, నేను ఈ జగత్తు అనే రూపంలో కనబడేటువంటిది కూడా బ్రహ్మమే. కాబట్టి ఈ భ్రాంతి పాత్రముగా కండానే కనబడుతూ ఉంటుందో, ఏ భ్రాంతి అయితే ఉన్నదో ఈ భ్రాంతి అంతా కూడా భ్రాంతికి లోబడకుండానే కనబడుతూ ఉన్నదో అదే కదా వాస్తవానికి సత్యమై ఉన్నది. ఈ జగత్తు సత్తు కాదు కదా, అసత్తు కూడా కాదు. అంటే ఈ సత్తు అసత్తు అనేటువంటి ఈ రెండు రూపాలు కూడా ఉన్నటువంటి సదసత్తు అంటామా? అది కాదు. ఇది ఇంద్రియాల చేత నిశ్చయింపబడినటువంటి తత్వమే అయి ఉన్నది. ఇది కేవలం ఈ ఇంద్రియాల చేత ఇట్టిది అని దానిని నిశ్చయించలేము. అంటే ఎటువంటిది?
అనిర్వచనీయమై ఉన్నది. మాటలకు అందరానటువంటిది, మాటలతో చెప్పరానటువంటిది, గంధర్వ నగరాధిరూపమైనటువంటి, అంటే గంధర్వ నగరాలను గురించి మనం మాట్లాడుతాం, ఊహిస్తాం, వర్ణిస్తాం. కానీ ఏనాడైనా ఎవ్వరైనా ఎక్కడైనా గంధర్వుని యొక్క నగరాలు చూశారా? లేదు. గంధర్వ నగరాలన్నీ కూడా కేవలం ఊహాజనితం, అదంతా కూడా వర్ణనీయం అంతే. అటువంటి నగరము మొదలైనటువంటి రూపమైన అక్షుబ్ధమైన, ఇక అక్కడ ఎటువంటి బాధ లేనటువంటి ఆకాశములాగానే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఓ రామచంద్ర, జ్ఞానికి తత్వబోధ అనేటువంటిది నిజంగా కూడా బలపడుతుంది. ఆ జ్ఞానికి కలిగినటువంటి తత్వబోధ యొక్క బలము చేత ఈ యొక్క ప్రాపంచక విషయాలు పూర్ణముగా నశించిపోవడం ఏదైతే ఉన్నదో అదే ఇచ్చయు. అనిచ్చయు అంటే కోరకటం కానీ కోరకపోవడం కానీ, ఇష్టము కానీ అయిష్టము కానీ, ఇవన్నీ కూడా సమముగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకు? జ్ఞానికి ఆయన దర్శించినటువంటి సత్యాన్ని అంటిని ఉన్నటువంటి తత్వబోధం యొక్క బలము చేత విషయాలన్నీ పూర్తిగా మరి పూర్తి స్థాయిలో నశించిపోయినవి కదా. అలా నశించిపోవడం చేత ఇచ్చగాని అనిచ్చగాని ఇవన్నీ సమముగా ఉన్నప్పటికీ విక్షేపరహితమైనటువంటి జీవన్ముక్తి అంటే ఎటువంటి మరి ఉత్పన్నము కానటువంటి జీవన్ముక్త స్థితి, జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందేటువంటి స్థితి సుఖము అనేటువంటి శ్రేయము కోసం కానీ అనిచ్చ అంటే ఇచ్చ ఉదయించాల, ఏ యాతనకి ఉత్తమమైనది అని నేను తలుస్తూ ఉన్నాను. ఎలాగంటే వాడు ఇక ఎటువంటి కోరిక లేదు, ఆ కోరిక లేనటువంటిది ఇదేది కూడా జ్ఞాని అయినటువంటి వాడికి తాను అనుసరించిన తత్వబోధ జ్ఞానబోధ బలము చేత విషయాలన్నీ కూడా, వాడు ఆశ్రయించుకున్న విషయాలన్నా అన్నీ కూడా అస్థిరము అని పూర్తిగా వాడు నిర్ణయించుకొని వాటిని వదిలేసాడు. అలా పూర్తిగా నశించడం చేత ఇక కోరిక కానీ కోరిక లేకపోవడం కానీ ఇవన్నీ కూడా సమంగా ఉన్నప్పటికీ కూడా విక్షేపరహితమైనటువంటి జీవన్ముక్తి సుఖము అంటే ఎప్పటికీ కూడా నాశము చెందనటువంటి, ఈ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందేటువంటి సుఖము అనేటువంటి మంచి కొరకు కానీ, అనిచ్చ అంటే కోరిక లేకపోవడము లేదా ఉదయించడము అనేటువంటిది కూడా మరి లేకుండా ఉండడమే. అంటే నేను దీనిని కోరకూడదు అనేటువంటి కోరిక కూడా లేకుండా ఉండడమే అతనికి ఉత్తమమైనది అని నేను తలుస్తూ ఉన్నాను రామ. వికారరహితమైనటువంటి ఆకాశమందు అంటే ఏ మార్పులు పొందనటువంటి ఆకాశమునందు, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, ఈ విధంగా ఈ మొదలైనటువంటి క్రమము చేత అహంకారము జగద్రూపాలుగా జ్ఞప్తి చైతన్యము ఉండినట్లుగానే ఈ అజ్ఞానముతో చుట్టబడినటువంటి చిదాత్మయందు ఈ జగత్తు కూడా వాయువునందు చలనములాగానే ఉండి ఉన్నది. ఇది వేరు కారణం ఏదైనా ఉన్నదా దీనికి? లేదు. ఎందుకు? ఆకాశానికి ఎటువంటి మార్పులు ఉండవు, అది ఎప్పుడూ కూడా అన్నింటికీ అవకాశాలు ఇచ్చేటువంటి ఖాళీ మాత్రంగా ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ అన్నింటికీ మిగతా వాటికి అవకాశం ఇచ్చినటువంటిదే ఆకాశం. అందుకే ఏ మార్పులు పొందనటువంటి ఆకాశమునందు ఆకాశము అంటే ఆ ఆకాశము నుండే వాయువు, వాయువు నుండే అగ్ని, అగ్ని నుండే జలము, జలము నుండే పృథ్వీ మొదలైనటువంటి క్రమము చేత నేను ఈ జగత్తు అనబడేటువంటి ఏ జ్ఞప్తి చైతన్యమైతే ఉన్నదో అలా ఆ జగద్రూపాలుగా ఉన్నటువంటిది, అహంకార రూపములుగా ఉన్నటువంటిది కూడా జ్ఞప్తి చైతన్యమే ఉన్నది. అలా జ్ఞప్తి చైతన్యం ఉండినట్లుగానే అజ్ఞానావృతమైనటువంటి, అజ్ఞానము చేత నిండబడినటువంటి చిదాత్మయందు కూడా ఈ జగత్తు వాయువునందు చలనములాగానే, అంటే ఒక ఆకు కదులుతుంది అంటే వాయువు ఉన్నది, అది కదలడం లేదు అంటే వాయువు లేనట్లా?
వాయువు ఉంటుంది అంటే దాని యొక్క విజృంభణ చేత మాత్రమే కదలికలు లేకపోవడాలు మనం గమనిస్తాం. కానీ వాయువు అనేటువంటిది నిశ్చితంగా ఉంటుంది. అలాగే వాయువునందు ఏముంటుంది? అంతర్లీనంగా బయటికి ప్రకటించబడకపోయినా వాయువునందు చలనం ఉంటుంది. అలాగే ఈ యొక్క అజ్ఞాన ఆవృతమైనటువంటి ఈ చిదాత్మయందు ఈ జగత్తు వాయువునందు చలనములాగానే ఉండి ఉన్నది. కానీ అది ఎలా ఉన్నది? ఒకదాని నుండి ఒకటి క్రమానుగతంగా ఉత్పన్నమయ్యి కూడా ఆకాశము నుండి పృథ్వీ వరకు కూడా ఒకదాని నుండి ఒకటి మొదలైనటువంటి క్రమము చేత మరి అహంకారము, జగద్రూపము, జ్ఞప్తి చైతన్యము ఉండినట్లుగానే ఈ అజ్ఞానముతో చుట్టబడినటువంటి చిదాత్మయందు కూడా ఈ జగత్తు వాయువునందు చలనములాగానే ఉండి ఉన్నది. దీనికి వేరే కారణం ఏదైనా ఉన్నదా? లేనే లేదు. చితశ్చేత్యోన్ముఖత్వం యత్తచ్చిత్తం సైవ సంస్కృతి సేచా తన్ముక్తతా ముక్తిర్యుక్తిం జ్ఞాత్వేతి శామ్యతాం. ఓ రామచంద్ర, చైతన్యము విషయాభిముఖమవడము చేతనే చిత్తము. అసలు చిత్తము అనే మళ్ళీ ప్రత్యేకమైన పదార్థం ఉన్నదా? అది కూడా చైతన్యంలోని భాగమే. ఎందుకు? ఈ చైతన్యమే ఈ విషయ సంబంధమైన అంటే దృశ్యమాన సంబంధమైన విషయాలకు ఆ విషయాలను అనుసరించి ఉండడమే చిత్తము. అప్పుడు ఏ విధంగా విషయాభిముఖంగా అయినటువంటి చిత్తం ఏమై ఉన్నది అంటే చైతన్యమే అయి ఉన్నది. అయితే చైతన్యము చిత్తం అవ్వలా, చైతన్యము విషయాభిముఖం అవడము చేత, విషయాలను అనుసరించి ఉండడము చేత అదే చిత్తం. అది సంసారము. ఎప్పుడైతే చిత్తం ఉత్పన్నమైందో ఇక అదే మళ్ళీ ఈ యొక్క పరిచ్ఛిన్నమైన ఉపాధులను తీసుకొని వస్తూ పోతూ ఉండేటువంటి సంసారము అని చెబుతూ ఇంకా అదే ఇచ్చ. ఏది? ఏ శుద్ధ చైతన్యమైతే విషయాభిముఖం అయ్యిందో అది చిత్తమే కదా, దాన్నే కదా చిత్తము అంటాము. అదే కదా సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇంకా కూడా అదే కోరిక అయి కూడా ఉన్నది. అటువంటి ఇచ్చ నుండి విముక్తమగడమే ముక్తి. అంటే అటువంటి కోరికను వాడు వదిలివేయాలి. అలా వదిలివేయడం చేతనే వాడు ముక్తత్వాన్ని పొందినట్లు. ఇటువంటి ముక్తిని తెలిసి ఇచ్ఛారహితుడవై కోరిక లేనటువంటి వాడవై నీవు శాంతముగా ఉండు అని చెబుతూ, ఎలాగంటే చైతన్యం యొక్క దృశ్యము అంటే విషయోన్ముఖత్వం ఏదైతే ఉన్నదో ఈ చైతన్యమే దృశ్యజాలమునందు అనుసరింపబడితే అదే చిత్తం. అదే ఏ చిత్తమైతే ఉన్నదో అదే జనన మరణాలను కలిగించేటువంటి సంసారం. ఆ సంసారం కలిగించేటువంటిదేమిటి? ఇచ్చ, కోరిక. ఆ విధంగా ఆ చిత్తము అంటే ఆ చైతన్యము విషయోన్ముఖం కాకుండా ఉన్నదనుకో. అలా విషయాల పట్ల అది లీనము కాకుండా ఉంటే ఏమైంది? అదే మోహము, కోరికలు నశించిపోవడం, మోక్షము చెందడం అనేటువంటిది. ఇటువంటి యుక్తి, ఇటువంటి జ్ఞానము, ఇటువంటి ఉపాయం ఎరిగినటువంటి వాడవై రామ, ఆ విధంగా ఈ జ్ఞానోపాయాన్ని తెలిసినటువంటి వాడవై దాని ప్రకారమే అనుసరించు. ఏ విధంగా? ఇక్కడ చిత్తము అనేటువంటి ప్రత్యేకమైన పదార్థం లేదు. ఏ చైతన్యమైతే దృశ్య సంబంధమైన విషయాల పట్ల మునిగిందో అదే కదా చిత్తము. అదే కదా జనన మరణాలను ఉత్పన్నము చేసేటువంటిది. అదే కదా కోరిక. అలా విషయాల పట్ల అది ఏమాత్రము కూడా విషయోన్ముఖం కాకుండా, విషయాల వైపుకు వెళ్ళకుండా ఉంటే అదే కదా మోక్షము. కాబట్టి ఇటువంటి ఉపాయాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడివై ఆ ప్రకారంగానే అనుసరించు. ఆ అనుసరణ ద్వారా నీవు శాంతిని పొందుతావు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.